అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. లైఫ్లో ఏ లోటు ఉండదనుకుంటే డబ్బు అధికారమే కాదు, ఎంటర్టైన్మెంట్ రిక్రియేషన్ కూడా కావాలి. లేదంటే లైఫ్ డల్ అయిపోతుంది. ఎంత సంపాదించినా ఏడుపే మిగులుతుంది. లైఫ్ రోలర్ కోస్టర్ రైడ్లా ఉండాలి కానీ రోడ్ రోలర్లా కాదు. సరే గురువుగారు, మీరు చెప్పారు కదా, తప్పకుండా పాటిస్తాను. ఆశీస్సులు శిష్యురాలా. మేఘనా, అరే మేఘనా, ఏమైంది? సరిపోతుందా? ఇంకొంచెం స్పీడ్గా వెళ్దామా? మ్యాగీ ఏమైంది? రోలర్ కోస్టర్ రైడ్ అడిగావు కదా, అదే చూపిస్తున్నాను. మ్యాగీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? మ్యాగీ స్లో. మ్యాగీ స్లో చెయ్యి. మ్యాగీ ప్లీజ్. ఫైనాన్షియల్ సలహాలు ఇవ్వడానికి, సూచనలు చెప్పడానికి మనకి లీగల్ అడ్వైజర్ ఉన్నాడు కదా కార్తిక్. అతన్ని ఫైనాన్షియల్ మేనేజర్ గా రిక్రూట్ చేశాను. నీకంత ఎక్స్పీరియన్స్ ఉందో కార్తిక్ కి కూడా అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఏదైనా ఇష్యూ వస్తే సాల్వ్ చేయడం మీరు అనుకున్నంత ఈజీ కాదు. మీ వల్ల కూడా కాదని మొన్న వర్కర్ స్ట్రైక్ తో ప్రూవ్ అయింది కదా, దానికి ఏం చెప్తావు? నేను కార్తిక్ కాన్ఫిడెంట్ గా హ్యాండిల్ చేస్తాను. నువ్వు ఆ విషయంలో టెన్షన్ పడకు. వాట్ ఈస్ దిస్ బాస్? మీ బెటర్ హాఫ్ సూపర్ ఇంటెలిజెంట్, డైనమిక్. చెప్పాలంటే మిమ్మల్ని డామినేట్ చేసేంత టాలెంట్ ఉంది. రే తరుణ్, చాలా ఇరిటేషన్ తో ఉన్నాను, దయచేసి గొడవ పెట్టుకోవద్దు. నీకన్నా నేను డబుల్ చిరాకులో ఉన్నాను. నీతో గొడవ పెట్టుకోవడానికి కాదు, నీకు సలహా ఇవ్వడానికి కాల్ చేశాను. సలహానా? అవును. నువ్వెక్కడున్నావు? ఇంట్లో. ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు, నా బదులు మేఘన వెళ్ళింది. నీ బదులేంట్రా? ఆఫీస్కి వెళ్లాల్సింది, అక్కడ పనులు చూసుకోవాల్సింది నువ్వు కదా. నిన్ను సోలోగా హీరోని చేయాలని కుట్రలు కుతంత్రాలు చేసింది ఇలా ఇంట్లో కూర్చోబెట్టడానికా, లేదా ఆవిడ ఆఫీస్లో చక్కెరం తిప్పడానికా? మేఘన వల్ల ఆల్రెడీ ఇష్యూ అయిందని తెలిసి కూడా తన్నెందుకు పంపించావురా? నా ఇష్టం, ఇది మా కంపెనీ. అయినా భార్యాభర్తలకు సంబంధించిన విషయంలో మధ్యలో నీకేంటి? అది స్టార్ట్ చేసింది, డెవలప్ చేసింది అమ్మ నాన్న. ఆ కంపెనీకి ఏదైనా చెడ్డ పేరు వస్తే దానివల్ల హర్ట్ అయ్యేది కూడా వాళ్ళిద్దరే కాబట్టి. అంత చెడ్డ పేరు తీసుకొచ్చే సీన్ లేదు కానీ నువ్వు ఇవ్వాల్సిన సలహాలు సూచనలు అయిపోయాయా? ఇంకేమైనా ఉన్నాయా? మేఘనతో పాటు కార్తిక్ ఆఫీస్కి వెళ్ళిన విషయం నీకు తెలుసా? తెలియటం ఏంటి? వాడే ఇంటికొచ్చి పికప్ చేసుకున్నాడు. పికప్ చేసుకున్నాడా? అరే నువ్వెలా ఒప్పుకున్నావురా? ఒప్పుకోవడం ఏంట్రా? సెన్స్ లేకుండా మాట్లాడుకో. నువ్వేం చెప్పాలనుకున్నావో డైరెక్ట్గా చెప్పు. నా పేషెన్స్ని టెస్ట్ చేయొద్దు. నీతో వచ్చిన ప్రాబ్లం ఇదేరా. ఎక్కడ చిరాకు పడాలో, ఎవరి మీద కోపం చూపించాలో ఎప్పటికీ తెలీదు. అమ్మా నాన్నల్ని మోసం చేసి ఆస్తి లాక్కుని ఒకసారి, ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేసి మరోసారి మా అందరి దృష్టిలో నీచానికి దిగజారిపోయావు. కనీసం నీ భార్య దృష్టిలో అయినా మగాడిగా మొగుడిలా ఉండు. రేయ్, నిన్ను మేం కంట్రోల్ చేయలేకపోయినా మేఘనని కంట్రోల్ చేసే రైట్స్ నీకున్నాయని మర్చిపోవద్దు. ఏంట్రా నువ్వు చెప్పేది? మేఘనని నేను కంట్రోల్ చేయడం ఏంటి? మేఘన కార్తిక్ ఒకే కారులో వెళ్ళడం నేను చూశాను. వాళ్ళ నవ్వులు, వాళ్ళ బిహేవియర్ ఏది నాకు కరెక్ట్గా అనిపించలేదురా.
కార్తిక్ మేఘన కాలేజ్ ఫ్రెండ్స్, అందుకే క్లోజ్గా ఉన్నారేమో. ఫ్రెండ్స్లా ఉంటే నీకు కాల్ చేసి మాట్లాడేంత కర్మ నాకెందుకురా? అర్థమైందిరా. ప్రొఫెషనల్గా నన్నేమి చేయలేక నా పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేయాలనే కదా మేఘన గురించి తప్పుగా మాట్లాడుతున్నా. రే మెంటల్, జీవితాల గురించి చెత్తగా వాగడం, స్వార్థంతో క్యారెక్టర్లని నాశనం చేయడం నీ భార్యకి మాత్రమే తెలిసిన విద్య. కార్తిక్ మేఘన ఇద్దరు నవ్వుకుంటూ క్లోజ్గా బిహేవ్ చేయడం నేను నా కళ్ళారా చూశాను. నా ప్లేస్లో వేరే వాళ్ళుంటే ఎన్ని రకాల రూమర్స్ పుడతాయో ఒక్కసారి ఆలోచించరా. మేఘనని నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు. తను ఏం చేసినా కళ్ళు మూసుకొని ఫాలో అవుతున్నావు. ఆ నమ్మకం లైఫ్ లాంగ్ నిలబడాలంటే ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్త పడితే మంచిది. ఏ నమ్మక ద్రోహంతో మా అందరినీ దూరం చేసుకున్నావో అదే నమ్మక ద్రోహంతో నీకు నువ్వే దూరం అవుతావు. నాకు విషయం అర్థం కావటం లేదు. ఎన్నోసార్లు నన్ను ఇంటికొచ్చి మరీ తిట్టావు. అన్నయ్య అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానన్నావు. అలాంటిది నా మంచి కోరి సలహాలు ఇవ్వడం చాలా విచిత్రంగా ఉంది. బంధాలు బాధ్యతలు నీకు లేనంత మాత్రాన నేను కిరణ్ కూడా నీలానే ఆలోచిస్తామని ఎలా అనుకుంటావు? మా మీద నీకు ప్రేమ అభిమానం లేకపోవచ్చు. రే, మనం ఒక్క తల్లి బిడ్డలం. పైకి అరుస్తున్నా, కోపం చూపిస్తున్నా నీది చిన్న పిల్లాడి మెంటాలిటీ. నువ్వు సెన్సిటివ్ అండ్ సెంటిమెంటల్ ఫూల్ ఇవరా. అలాంటి నీకు ప్రాబ్లం వస్తే మా అందరికన్నా ముందు బాధపడేది అమ్మేరా. అందుకే నీకోసం కాకపోయినా అమ్మ కోసం ఆలోచిస్తాం. నీకు హెల్ప్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాం. రే, అమ్మ కళ్ళల్లో నీరొస్తే దానికి కారణం మనమే అయితే కొడుకులుగా మన జన్మకి అర్థం ఉండదు. సార్, ఉషా గారికి కాల్ చేశారా? తొందరగా లిరిక్స్ కరెక్షన్ అయిపోతే మన రికార్డింగ్కి వెళ్ళొచ్చు. ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. ఉషా రెడీగానే ఉంటుంది. మన కాల్ కోసమే వెయిటింగ్ అనుకుంటా. ఒక్క నిమిషం. సార్, అమ్మా ఉషా, చెప్పండి సార్. అదేనమ్మా, కరెక్షన్స్ కోసం రావాలని చెప్పాను కదమ్మా. మన ఆఫీస్లో నేను మన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాం. నువ్వు కూడా వస్తే ఆ పని పూర్తి చేయొచ్చు. ఓకే సార్, నేను రెడీగానే ఉన్నాను. కారు ఆల్రెడీ పంపానమ్మా. మీ ఇంటికి దగ్గరలోనే ఉండి ఉండొచ్చు. నువ్వు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసాయమ్మా. ఓకే సార్. థ్యాంక్స్ అమ్మా. వస్తుందంట తను. ఏంటి? ఏంటి? ఏం లేదు, పని చూసుకో. మళ్ళీ ఏంటి? నా గురించి నీకెందుకో, నీ పని నువ్వు చూసుకో. మీ చూపులు నా పనిని ఎఫెక్ట్ చేస్తున్నాయి. కాస్త అటో ఇటో ఎటో అటు చూడండి. పువ్వు ఉన్న చోటే తుమ్మెదలు వాళ్తాయి. ఆకుల మీద కొమ్మల మీద చూపెందుకు తిప్పుతాయి? చూస్తే చూడండి, కానీ దగ్గరికి మాత్రం రాకండి. ఆల్రెడీ ప్రొడ్యూసర్ కాల్ చేసి కార్ పంపించానని చెప్పారు. నేను వెళ్తున్నాను. బాయ్. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. అవునంటే కాదనిలే. ఇప్పుడే ఆలోచిస్తుంటే ఈ పాటకి చరణం వేరేలా మారిస్తే ఎలా ఉంటుందా అని థాట్ వచ్చింది. దానికి తగ్గట్టుగా ఇందులో మళ్ళీ కరెక్షన్స్ చేద్దాం. అది ఆల్రెడీ అయ్యింది కదండి, మళ్ళీ ఏంటి? బెటర్మెంట్ కోసం అండి. పాట హిట్ అయితే మనకే కదా పేరు వస్తుంది. ఒక్కసారి చేయండి మేడం, ప్లీజ్ ప్లీజ్. తొందరగా వెళ్ళాలనుకుంటే ఈ రోజే లేట్ అవుతుంది. పాపం
ఆయన ఇంట్లో ఒంటరిగా ఏం చేస్తున్నారో ఏంటో. సరే, ఈ పాట కరెక్షన్ అయిపోయాక ఫోన్ చేద్దాం. కిరణ్ గారు, కిరణ్ గారు. హాయ్ పల్లవి. సర్ప్రైజ్. ఓ, ఫోన్ చేసి ఏదో సర్ప్రైజ్ తీసుకొస్తానన్నావు. సర్ప్రైజ్ అంటే బాస్కెటా? బాస్కెట్ లో ఏముందో తెలుసా? పంపు తీసి బాంబులు గాని తెచ్చావా? అవును, బాంబులే. తీసి దీపావళి చేసుకుందామా? ఇంతకీ సర్ప్రైజ్ ఏంటో చెప్పలేదు. నా చేత్తో స్వయంగా మీకు చికెన్ బిర్యానీ వండి తీసుకొచ్చాను. ఓ, నా చేత్తో చేసిన బిర్యానీ తింటే ఆల్మోస్ట్ స్వర్గాన్ని టచ్ చేసినట్టే. తొందరగా ఉషను పిలవండి, ముగ్గురం కలిసి తిందాం. ఉషా ఇంట్లో లేదు కదా? అదేంటి ఇంకా రాలేదా? లిరిక్స్ లో ఏవో కరెక్షన్స్ ఉన్నాయంట, రమ్మంటే సినిమా వాళ్ళ ప్రొడ్యూసర్ ఆఫీస్కి వెళ్ళింది. అవునా? తను వచ్చేస్తుందేమో అనే కాన్ఫిడెంట్ తో వచ్చాను. వచ్చేస్తుందా? ఏమో తెలీదు, లేట్ అవ్వచ్చు. ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది. ఫస్ట్ మనం తిందాం, తర్వాత ఉష కోసం వెయిట్ చేద్దాం. మాస్టరు, ఏం ఆలోచిస్తున్నారు? కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. పదండి తిందాం. అదేంటి, ఏమైంది దీనికి? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? స్మెల్ అదిరిపోయింది. టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. ఎలా ఉంది? ఏమో అనుకున్నాను కానీ వంట మాత్రం సూపర్ గా చేసావు. వంట కాదు, జస్ట్ బిర్యానీ. ఏమైంది మేడం? ఏం లేదు. ఉషా గారు, ఈ సాంగ్లో రెండో చరణంలో ఈ పదం మరి పొయిటిక్గా ఉందండి. వేరే పదం అయితే బాగుంటుందేమో. అసలు మీరేమనుకుంటున్నారు? ప్రతి పాట 2-3 సార్లు కరెక్ట్ చేయిస్తున్నారు. గంటలో పని అయిపోతుంది అనుకుంటే ఇంత లేట్ చేస్తున్నారేంటి? కావాలని చేయట్లేదండి, పాట బెటర్మెంట్ కోసమే నా ప్రయత్నం అంతా. చూడండి, ఈ పదం సాతో వస్తే ఇంకా బాగుంటుంది మేడం. చానా? చా కాదు మేడం, సా. సరే, ఆలోచిస్తాను. ఎక్కువ అవుతుంది. మొహమాట పడతారేంటి? కడుపు నిండా తినండి. చాలు పల్లవి, నేను ఇంతకంటే ఎక్కువ తినలేను. సరే, ఇప్పటికే ఎక్కువైంది. కనీసం ఈ గ్రేవీ అయినా వేసుకోండి. అరే, వద్దు, వద్దు.
అరే వేసుకోండి. వద్దు అని చెప్తున్నా కదా. ఉండండి నేను వేస్తాను. పల్లవి, వేసుకోండి వద్దు. కిరణ్ గారు. ఎక్కువైపోతుంది. పర్లేదు తినలేను. కొంచెం వేసుకోండి. వద్దు అని చెప్తున్నా కదా. బాగుంటుంది కిరణ్ గారు. అరే వద్దంటు. సారీ. పర్లేదు. కానీ ఇప్పుడు ఇదంతా ఎలా క్లీన్ చేసుకోవాలి? డ్రెస్ చేంజ్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షనే లేదు. బెడ్రూమ్లో ఉషా శారీస్ ఉంటాయి, నీకు నచ్చింది తీసుకొని వేసుకో. పర్లేదా? ఉషా ఏమనుకోదు. నా డౌట్ ఉషా గురించి కాదు, మీ గురించి. ఉషా చీర కట్టుకున్న తర్వాత నన్ను చూసి మీరు ఉషా కన్నా బాగున్నావు అని కాంప్లిమెంట్ ఇస్తే? ఛాన్సే లేదు. ప్రపంచంలో నాకు ఉషా తప్ప ఎవ్వరూ అందంగా కనిపించరు. చేంజ్ చేసుకో. థ్యాంక్స్. కిరణ్ గారు, పల్లవి, మీ హెల్ప్ కావాలి. ఒకసారి బెడ్రూమ్ లోకి వస్తారా? ఏమండోయ్ మిమ్మల్ని. పల్లవి, నేనే మిమ్మల్ని కొరుకు తినను, భయపడకండి. పల్లవి. తను బెడ్రూమ్లో ఏదో చూసి భయపడింది, అందుకేనా మిమ్మల్ని మన బెడ్రూమ్ లో కౌగిలించుకుంది? సారీ ఉషా, మన గురించి బిర్యానీ తెచ్చాను. నువ్వు లేవని మేమిద్దరం కలిసి తింటుంటే అనుకోకుండా గ్రేవీ మీద పడింది. నేను డ్రెస్ మార్చుకుందాం అనుకుంటే కిరణ్ గారే నీ శారీ వేసుకోమన్నారు. ఇంతలోపు గోడ మీద నుంచి బల్లి పడింది. భయంతో నేను అరిచాను. అప్పుడే కిరణ్ గారిని పట్టుకున్నాను. ఇంతకు మించి ఏం జరగలేదు ఉషా. ఏంటండి ఇది? మన బెడ్రూమ్ లోకి వేరే అమ్మాయిని అలౌ చేయడం, నా చీర ఇవ్వడం నాకు నచ్చలేదు. వేరే అమ్మాయి ఏంటి? తను మన పల్లవే కదా. మన పల్లవి కాదు. భార్యాభర్తల మధ్య దేవుడైనా సరే పరాయి వాడే.
అయినా గ్రేవీ మీద పడితే నీళ్లతో కడిగేసుకోవాలి. బట్టలు మార్చుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఏమైనా ఫంక్షన్కి వచ్చిందా? ఉషా ప్లీజ్, మేమేదో తప్పు చేసినట్టు, నిన్ను మోసం చేస్తున్నట్టు అలా మాట్లాడొద్దు. మా ఇద్దరి క్యారెక్టర్ మీద నీకు నమ్మకం లేదా? నీతో ఆయన్ని కలపొద్దు. కలపడం కాదు, క్లారిటీ కోసం అడుగుతున్నాను. జరిగిందంతా అర్థమవుతూనే ఉంది. ఇంకా ఏం క్లారిటీ కావాలి? ఉషా, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నాకు బాగా అర్థమైంది కిరణ్ గారు. ఉషా మిమ్మల్ని నన్ను అనుమానిస్తుంది. దేవుడా, ఇలాంటి రోజు నా జీవితంలో ఎందుకు? ఇలాంటి మాటలు పడ్డానికినా నేను ప్రాణాలతో ఉన్నది? నా అనుకున్న వాళ్లే నమ్మకపోతే ఈ అనాథ బ్రతుకి అర్థమే లేదు. ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడొద్దు. కంటకెదురుగా అంతా కనిపిస్తూ ఉంటే ఇంకా ఏం తెలుసుకొని మాట్లాడాలండి? కంటికి కనిపించేదంతా నిజం కాదు. మీరు చెప్పేది కూడా నిజమని ఎలా నమ్మాలి? పిచ్చి పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అర్థం కాకే ఏడుస్తున్నాను. ఉషా ప్లీజ్, నువ్వు అలా మాట్లాడొద్దు. కిరణ్ తో క్లోజ్ గా ఉండమని చెప్పింది నువ్వే. ఒక ఫ్రెండ్ లా తన మనసును మార్చమని రిక్వెస్ట్ చేసింది నువ్వే. మనసుని మార్చమన్నాను కానీ ఆ మనసులో నా చోటుకి ఎసరు పెట్టమనలేదు. క్లోజ్ గా ఉండడం అంటే మాటల్లో మాత్రమే, బెడ్రూమ్ లోపల కాదు. ఉషా 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 ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే ఊరుకొని చెప్తున్నాను. చాలా బాగుందండి. పల్లవి కోసం నా మీద చెయ్యెత్తుతారా? పల్లవి కోసం కాదు, నువ్వు మాట్లాడుతున్న పద్ధతి కరెక్ట్ గా లేదు. వద్దు కిరణ్ గారు, ఉషా మీద మీరు కోప్పడద్దు. నా వల్ల మీ మధ్య గొడవలొద్దు. అసలు మీతో కలిసి లంచ్ చేద్దామని మీ ఇంటికి రావడమే నేను చేసిన తప్పు. అది కాదు నువ్వు చేసిన తప్పు. నేను ఇంట్లో లేనప్పుడు నా భర్తతో చనువుగా బిహేవ్ చేయడం తప్పు. ఏ రిలేషన్ కైనా సరే హద్దులుంటాయి. అది దాటితే పద్ధతులు మారుతాయి. అంటే ఏంటి? నేను కావాలని ఇదంతా ప్లాన్ చేశానంటున్నావా? లేక కిరణ్ గారు నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనుకుంటున్నావా? నీ భర్త నువ్వు ప్రేమించింది ఇంతేనా? ఒక బంధానికి నువ్విచ్చే విలువ ఇదేనా? ఈ ప్రపంచంలో నీకు మాత్రమే మొగుడున్నట్టు, నీది మాత్రమే నిజమైన ప్రేమ అన్నట్టు చాలా ఫీల్ అయిపోతున్నావు. ముందు ఆ బిహేవియర్ మార్చుకో. నువ్వు అనుకున్నట్టు నిజంగా మా ఇద్దరికి అలాంటి ఆలోచనే ఉంటే మేము ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఎంతో సేపు కాదు. ఆ అఫైర్ ని దాచుకోవడం పెద్ద కష్టమూ కాదు. ఏం మాట్లాడవే? పల్లవి 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 పల్లవి, are you okay? అసలు బుద్ధుందా లేదా నీకు? ఎందుకు ఇలా పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తున్నావు? మీకు నేను కొట్టింది మాత్రమే కనిపించిందా? తను మాట్లాడింది వినిపించలేదా? షట్ అప్. పల్లవి, కిరణ్ గారు అంతా బ్లర్డ్ గా ఉంది. నాకి దెబ్బ తగిలింది అనుకుంటా, చాలా పెయిన్ గా ఉంది. పద హాస్పిటల్కి వెళ్దాం. వద్దు, నేను ఇంటికి వెళ్ళాలి. ఒక్కదాన్నే వెళ్ళలేను.
కాస్త మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా ప్లీజ్? పద తీసుకెళ్తాను. మనసారా మనసారా మనసులు వేరయ్యే తడబాటో పొరపాటో ఎడబాటయ్యేలే విధిరాయని కథలోన విరహం మిగిలేలే చిరునవ్వే వెళ్ళిపోతూ పలికే వీడ్కోలే నా ప్రాణమే నన్నొదిలేసి వెళ్ళిపోయే ఆవేరనే తోడైందిలే మనమన్నదే ఓ మతిలేని మాటయ్యేను నేనుగా విడిపోయిందిలే. ఈ శూన్యమే ఇక నానేస్తమై ఎదలో కొలువై ఉంటుంది జంటై తరహాసమే ఒక పరిహాసమై తిరిగానే నడిచే వింతై గురి చూసి కొడితే తగిలింది బాణం ఎదలోని గాయం మానేనా. అయినా నా బ్రతికి ఇలా ఉండాలని రాసి పెట్టుంటే ఎవరు మాత్రం మార్చగలరు? అసలు నేను మీ ఇంటికి రావడం ఏంటో, ఉషా చీర కట్టుకోవడం ఏంటో, కళ్ళు తిరగడం ఏంటో, అసలు ఇదంతా నా కర్మ. కానీ ఇంత జరిగినా కూడా మీరు నన్ను ఇంటికి తీసుకొచ్చి ధైర్యంగా నా పక్కనే ఉన్నందుకు ఈ జన్మ అంతా మీకు రుణపడి ఉంటాను. మిమ్మల్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా, మీతో చివరి వరకు ఎవరున్నా లేకపోయినా నేను మాత్రం ఉంటాను. కార్తిక్ మేఘన ఇద్దరు నవ్వుకుంటూ క్లోజ్ గా బిహేవ్ చేయడం నేను నా కళ్ళారా చూశాను. మేఘన కార్తిక్ ఒకే కారులో వెళ్ళడం నేను చూశాను. వాళ్ళ నవ్వులు, వాళ్ళ బిహేవియర్ ఏది నాకు కరెక్ట్ గా అనిపించలేదురా. మొహం మార్చుకొని కూర్చున్నాడంటే గొడవ పడ్డానికి రెడీగా ఉన్నాడనమాట. బా, ప్రతిరోజు ఇదొక టార్చర్ అయిపోతుంది. సంజయ్, భోంచేసావా? నువ్వు తినొచ్చావు కదా, వెళ్ళి పడుకో. నా గురించి ఎందుకు? ఏమైంది సంజయ్? ఈ మధ్య ఎందుకలా డిస్టర్బ్ గా ఉంటున్నావు? నా మీద కోపం చూపిస్తున్నావు. దానికి కారణం నువ్వే, నీకు తెలీదా? అది నాతో చెప్పించాలని అడుగుతున్నావా? ముందు నేనేం చేశానో అది చెప్పు. తప్పైతే సారీ చెప్పి కరెక్ట్ చేసుకుంటాను. కార్తీక్తో నీ బిహేవియర్ నాకు నచ్చడం లేదు. వాడికి దూరంగా ఉండు. నా బిహేవియరా? అసలు నువ్వేం చూసావు? అతనికి దగ్గర అయ్యానని నీకెవరు చెప్పారు? మధ్యాహ్నం ఫోన్ చేసి నువ్వు అన్న ఒక్కొక్క మాట నా గుండెని ముక్కలు చేసింది. ఆఫీస్లో ఉన్నాను, నా ఎదురుగా కార్తీక్ ఉన్నాడు కాబట్టి నా బాధని కంట్రోల్ చేసుకున్నాను. కార్తీక్తో ఒక ఫ్రెండ్గా చనువుగా ఉంటున్నానే తప్ప నా లిమిట్స్ క్రాస్ చేయట్లేదు. నువ్వు అనుమానించే అంత తప్పు జరగలేదు, జరగదు కూడా. నాకు తెలిసిన ప్రపంచం, నా జీవితం కేవలం నువ్వే సంజయ్. ఈ జన్మలోనే కాదు, ఎన్నెన్ని జన్మలెత్తినా నువ్వే నా భర్తగా రావాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వద్దు, ఈ సెంటిమెంట్ డైలాగ్ చెప్పి నాకు మెంటల్ ఎక్కించొద్దు. అంటే నువ్వు నన్ను నమ్మడం లేదు కదా? మాట్లాడు సంజయ్. నీకు నా మీద నమ్మకం పుట్టాలంటే ఏం చేయాలో చెప్పు. నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావని, నా మీద డౌట్ పడుతున్నావని మా నాన్నకు తెలిస్తే ఎంత పెద్ద ఇష్యూ చేస్తారో తెలుసా? హెరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్ అని ఏవేవో కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. అందుకే నువ్వు ఎన్ని మాటలన్నా ప్రేమతో మౌనంగా భరిస్తున్నాను. ఎందుకు భరించడం? ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు. నాకు సపోర్ట్గా మా అమ్మ, నాన్న, తమ్ముళ్ళు ఎవరూ లేరు కాబట్టి అరెస్ట్ చేయించి శిక్ష వేయించడం కూడా నీకు పెద్ద సమస్య కాదు. అయ్యో సంజయ్, నా ఉద్దేశం అది కాదు. మంచి చెప్పినా కూడా నువ్వు అందులో చెడు వెతుకుతుంటే నీకేం చెప్పాలో నాకు తెలియడం లేదు. నేను చెడును వెతకడం లేదు. మంచి ముసుగులో నువ్వు నటించొద్దు. నటించడం ఏంటి? మీ మూడ్ మార్చే పార్టీ అరేంజ్ చేశాను. ఇన్వైట్ చేయడానికి వచ్చాను. స్టూడియోలో పార్టీ అయ్యాక ఇద్దరం మా ఇంటికి వచ్చాం. మాటల్లో పడి టైం మర్చిపోయాం. ఇప్పటికే బాగా లేట్ అయింది. ఉషా మీకోసం వెయిట్ చేస్తుందని చెప్తే ఇప్పుడే బయలుదేరారు. తాగినా కూడా సేఫ్ గా స్టూడియో నుంచి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాను. ఇప్పటి వరకు స్టూడియోలోనే ఉన్నారా? అవును, అక్కడి నుంచి వస్తున్నాను. దీని మీద పిఆర్ఓ అని ఉంది. పల్లవి పూర్తి పేరు. అవును, తన పెన్ను మీ జేబులోకి ఎలా వచ్చింది? గుర్తులేదు అంటున్నాను కదా ఉషా. మేబీ నువ్వు పాటలు బాగా రాయాలని ఈ పెన్ను కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించి ప్రసాదంతో పాటు ఇచ్చిందేమో. ఏడవద్దు ఉషా. అంతా నీ అనుమానమే తప్ప నువ్వు అనుకున్నది, భయపడుతున్నది ఏదీ నిజం కాదు. నా మీద కోపం ఉంటే తిట్టు, కొట్టు, అంతేకాని ఇలా మౌనంగా ఉండొద్దు. నాతో మాట్లాడవా? ఏం మాట్లాడాలి? పెళ్ళాం ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఆవిడ గారికి దెబ్బ తగిలిందని సహాయం చేసుకుంటూ తీసుకెళ్లారు. ఇప్పటి వరకు అక్కడే ఉన్నారు. నాకు బాధగా ఉండదా? ఏడుపు రాదా? నువ్వు కొట్టిన దెబ్బకి తనకి కళ్ళు తిరిగాయనే కదా హెల్ప్ చేశాను. మీరు కూడా నన్ను కొట్టబోయారు. మరి దాని సంగతి ఏంటి? నువ్వు మాట్లాడిన తీరు కరెక్ట్గా లేదు ఉషా. అనవసరంగా తనని బ్లేమ్ చేసావు. అందుకే కోపం వచ్చి చెయ్యెత్తాను. అసలు నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని, ఇలా అనుమానిస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఒక రాత్రంతా ఎవరూ లేని గెస్ట్ హౌస్లో ఇదే పల్లవితో ఉంటే నీకు అనుమానం రాలేదు. పల్లవి మీద నమ్మకంతో నన్ను పార్టీకి పంపించావు. తాగిన మత్తులో తనని ఇంటి దగ్గర దింపొస్తే నిజం చెప్పలేదని కోప్పడ్డావే తప్ప అప్పుడు కూడా అనుమాన పడలేదు. ఆ మంచితనం అంతా ఈరోజు ఏమైంది? నా మంచితనం నా మొగుడు మీద నమ్మకం మాత్రమే, అంతేకాని పరే ఆడదొచ్చి చనువుగా ఉంటే చూస్తూ ఊరుకునేంత చేతకానితనం కాదు. పల్లవితో మిమ్మల్ని చూసేసరికి కోపంలో ఏవేవో మాట్లాడాను, కానీ నాకు మీ మీద అనుమానం కాదు. ఈరోజు పల్లవి ప్రవర్తన హద్దులు దాటిందనిపించింది. మీ ఫోన్ సైలెంట్ లో ఉండడం, గ్రేవీ డ్రెస్ మీద పడటం, స్నానం చేసి నా చీర కట్టుకోవడం, ఇవన్నీ నా అనుమానాలకి కారణాలు. పల్లవి పద్ధతి మంచిది కాదని చెప్పడానికి సాక్ష్యాలు. ఉషా, నువ్వు పల్లవిని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు.
మా మధ్య ఉన్న రిలేషన్ ఎప్పటికీ ఫ్రెండ్షిప్ మాత్రమే. కలలో కూడా హద్దులు దాటదు. ఎలాంటి పరిస్థితుల్లో దాటనివ్వను. మీరు మంచిగా ఉంటే సరిపోదండి. అద్దం ఎంత భద్రంగా దాచుకున్నా చిన్న గులకరాయికి లోకువే. మగాడు ఎంత మడిగా కూర్చున్నా ఆశతో రగిలే ఆడదాని ముందు తక్కువే. అవే మాటలు ఉషా. పల్లవి అలాంటి అమ్మాయి కాదు. మీకు కాదేమో, నాకు మాత్రం అలాగే అనిపించింది, అలాగే కనిపించింది. అదే మైండ్ సెట్తో ఉంటే అన్ని తప్పుగానే కనిపిస్తాయి. నా మైండ్ సెట్ లో తప్పు లేదు. మన మైండ్ ని తన మంచితనంతో మ్యానిపులేట్ చేస్తుందేమోనన్న కొత్త అనుమానం పుడుతుంది. పల్లవిని అర్థం చేసుకోవడంలో, తన బుద్ధి తెలుసుకోవడంలో అన్ని రకాలుగా ఫెయిల్ అయ్యాననిపిస్తోంది. మీ కెరీర్ కోసం నేనే మిమ్మల్ని తీసుకువెళ్ళి చేతులారా పల్లవికి అప్పగించినట్టు అనిపిస్తోంది. ఏంటండి మీరు చూసుకోవాలి కదా. ఏం కాలేదులే. అది హాట్ గా కాఫీ చేద్దాం అన్న కాన్సన్ట్రేషన్ లో గిన్నె కొంచెం హీట్ ఎక్కిందన్న విషయం మర్చిపోయాను. మీకెందుకండి ఈ పనులన్నీ? ఇందులో తప్పేముంది? అయినా నిన్ను అప్పుడే ఎవరు లేవమన్నారు? ఇంకాసేపు పడుకోవచ్చు కదా. ఏ ఎందుకు? ఉదయాన్నే ప్రేమగా ఈ చేత్తో ఒక కాఫీ ఇస్తూ పెదవులతో మరో కాఫీ ఇచ్చి నిద్ర లేపుదాం అనుకున్నాను. నువ్వు తొందరగా లేచి నా ప్లాన్ మొత్తం నేలపాలు చేస్తూ. అలవాట్లేని పనులు చేస్తే ఈ పాలే కాదు ఏదైనా నేలపాలవుతుంది. అలాగని ఖాళీగా కూర్చుంటే కొత్త విషయాలు ఏవి తెలియవు కదా. పాత విషయాలు ఉత్తమంగా ఉన్నప్పుడే కొత్తవి ఏదైనా సరే రోతగానే ఉంటాయి. అదేంటి పాతొక రోత కొత్తొక వింత అంటారు కదా. ఆ సామెత సంసారంలో పనికి రాదండి. ఓ, భార్యాభర్తల ప్రేమ ఏ రోజుకు ఆ రోజు కొత్తగానే ఉంటుంది. ఇప్పుడు సంసారానికి కాఫీకి చాలా దగ్గర సంబంధం ఉంది తెలుసా? అదెలా? ఇప్పుడు ఒట్టి కాఫీ నీళ్లు కషాయంలా చేదుగా ఉంటాయి. అదే దాంట్లో పాలు పంచదార కలిస్తే అమృతంగా మారుతుంది. కాఫీ పొడి మన మధ్య గొడవలైతే దానిలో కలిసే పాలు పంచదార ప్రేమ గౌరవం అన్నమాట. ఓవరాల్ గా కాఫీ మన జీవితం అన్నమాట. ఓ అవునా? మీ కవిభావానికి చిన్న ఎక్స్టెన్షన్ ఇవ్వనా? యథేచ్ఛగా. అనుకోని కారణాల వల్ల పాలు విరిగినట్టే అవకాశాన్ని ఆపదగా మార్చే మనుషుల వల్ల మనసు విరిగిపోతుంది. అలాంటి అవకాశాలు మనకొద్దు. మన మధ్య ఏ ఆపదలు ఉండకూడదంటే నువ్వు నన్ను అనుమానించకుండా ఉంటే చాలు. ఏవండి, నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు మీ మీద నమ్మకం ఉంది. నా అనుమానం కోపం అంతా పల్లవి పైనే. ఒక్క రోజుకి ఒక్క ఇన్సిడెంట్ తో ఒక మనిషి గురించి ఇంత నెగిటివ్ గా ఇలా ఎలా ఆలోచిస్తున్నావు ఉషా? ఇది ఒక్కసారిగా వచ్చిన మార్పు కాదండి. ఇన్ని రోజులు కళ్ళకి నమ్మకం అనే గంతలు కట్టుకుని నిజాన్ని చూడలేకపోయాను. నిన్నటి నుండి అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో వదిలేసిన విషయాల్లో వాస్తవాలు బయటపడుతున్నాయి. మనం ఒక విషయాన్ని బలంగా నిజమని నమ్మితే వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ మన ఆలోచనలకి అనుగుణంగా కనబడుతుంది. అంటే ఇప్పుడు పల్లవి గురించి పాజిటివ్ గా చెప్తున్నారా? పాజిటివ్ గా చెప్పడం కాదు, పల్లవిని తప్పుగా అర్థం చేసుకోవద్దంటున్నాను. నీ కోపానికి మాటలకి పల్లవి చాలా బాధపడింది. పల్లవి చాలా మంచిది ఉషా. ఎంత మంచిదైతే మాత్రం ఆ పల్లవి మా చెల్లెలి కన్నీళ్ళకి కారణమెలా అవుతుంది? చెప్పు కిరణ్, మాట్లాడవేంటి? వదినా, మీకు ఈ విషయం ఎలా? నేనే చెప్పాను. అన్నయ్య, నువ్వు పల్లవిని బయటికి తీసుకెళ్లడం, కారు ఎక్కించడం నేను చూశాను. ఇంట్లోకొచ్చి చూస్తే వదిన ఏడుస్తూ ఉంది. ఇక్కడేం జరగలేదు. ఇంట్లో చెప్పొద్దు అన్నాను కదరేను. ఏం మాట్లాడుతున్నావు ఉషా? ఇంట్లో సమస్య వస్తే ఎవరు చెప్పకుండానే వస్తావు. మాలో ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా అడగకుండానే ధైర్యం చెప్తావు. అలాంటిది నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే మేం పట్టించుకోకుండా ఎలా ఉండగలం? వదినా, ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ప్రాబ్లం వచ్చింది. అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఉషా అర్థం చేసుకుంది. చూసావా వదినా, అన్నయ్య ఎంత తెలివిగా కవర్ చేస్తున్నాడు. కవరింగ్ ఏంటి? తలా తోక తెలియకుండా మాట్లాడుకో. ఏంటి కిరణ్, రేణు మీద సీరియస్ అవుతున్నావు?
లేకపోతే ఏంటొదినా, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఈ విషయం నీకు చెప్పడం, ఇదేదో పెద్ద ప్రాబ్లంలా నిన్ను ఇక్కడికి తీసుకురావడం ఏంటి? రేణు, అత్తయ్య వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పావా? ఇంకా లేదొదినా. హారిక వదినకు చెప్పిన తర్వాత చెప్దామనుకున్నాను. అంతకన్నా ముందు మనమే వెళ్ళి మాట్లాడదామని ఇక్కడ తీసుకొచ్చింది. చూడు కిరణ్, స్కూల్ యూనిఫామ్ కాంట్రాక్ట్ తో మన కంపెనీ లాభాలు ఒక రేంజ్ కి వెళ్తాయి. కాంపిటీటర్స్ పోటీ పడడానికి 10 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. నీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అవబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. దానికి కారణం నువ్వే కార్తీక్. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం నేను చేస్తున్న పనులకి థ్యాంక్స్ చెప్పడం ఎందుకు మ్యాగీ? నీకు మంచి జరిగితే నాకు జరిగినట్టే కదా. ఇదంతా మన ఫ్యూచర్ కోసమే కదా. చాలా ఆపు. ఛాన్స్ దొరికితే చాలు ఊహల్లో బ్రతికేస్తాం. జరగని పనుల గురించి ఆశలు పెంచుకుంటావు. నువ్వు ప్రతిసారి ఇలా వంకర మాటలు మాట్లాడితే నీతో మాట్లాడడం మానేయాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. వద్దు మేడం, అంత పెద్ద శిక్ష వద్దు. ఇక్కడ నుండి నా లిమిట్స్లో నేనుంటాను. నీ మనసులో ప్రేమ లేకపోయినా పర్లేదు, కానీ కోపం వస్తే మాత్రం తట్టుకోలేను. ఎక్స్క్యూజ్ మీ మేడం. కమిన్. మేడం, ఈ ఫైల్స్ మీద సంజయ్ సార్ సంతకం పెడితే డీలర్స్ కి మెటీరియల్ డెలివరీ చేయొచ్చు. సార్ ఈరోజు వస్తారా మేడం? ఇప్పుడేంటి, సంతకం పెట్టాలి అంతే కదా? ఇలా ఇవ్వు, నేను పెడతాను. అంటే సార్, ఈ కంపెనీకి ఆ సార్ ఎంతో, ఈ మేడం కూడా అంతే. ఇప్పుడైనా ఇస్తావా? ఒకసారి చెక్ చేయండి మేడం. నా ప్లేస్లో సంజయ్ ఉంటే ఇలాగే చెప్తావా? లేదు మేడం. అంటే నాకేం తెలీదు, ఎక్స్పీరియన్స్ లేదు అని గుర్తు చేస్తున్నావా? నో మేడం. చూడు స్వాతి, ఒక ఫైల్ నా దగ్గరికి సంతకం కోసం వచ్చిందంటే ప్రతి అక్షరం నువ్వు వెరిఫై చేసిందై ఉండాలి. ఏదైనా తేడా వస్తే ఫస్ట్ క్వశ్చన్ చేసేది, మిస్టేక్ అయితే ఫైర్ చేసేది నిన్నే. ఏంటి మేఘన, స్వాతి గారికి మరి అంత సీరియస్ టోన్లో వార్నింగ్ ఇస్తావు? పాపం చూడు ఎలా భయపడుతున్నారు. ఏంటి స్వాతి, నువ్వు భయపడుతున్నావా? నాతో ఎలా వర్క్ చేయాలో నేను నేర్పిస్తున్నాను అంతే. నిన్ను భయపెట్టడం నా ఉద్దేశం కాదు. కరెక్ట్? ఎస్ మేడం. దాట్స్ గుడ్. స్వాతి గారు, ఇక నుండి సార్ చేసే పనులన్నీ మేడంకి చెప్పండి. అన్నీ మేడమే చూసుకుంటారు. ఓకే సార్. స్వాతి వెయిట్. ఇది మన యూనిఫామ్ వర్క్ కి సంబంధించిన ఫైల్. దీన్ని ఆడిటర్ కి సబ్మిట్ చేయి. ఓకే మేడం. ఈ స్వాతి మా అత్తమామలకి విశ్వాసపాత్రురాలు. అందుకే మనతో అడ్జస్ట్ అవ్వడం కోసం కష్టపడుతుంది. చెప్పు స్వాతి. సార్, మీరు ఆఫీస్కి ఎప్పుడు వస్తారు? ఇంకా తెలీదు. ఏ, ఎందుకు అలా అడుగుతున్నావు? సార్, ఇక్కడ పరిస్థితులు అస్సలు బాగోలేవు. మీరు వీలైనంత త్వరగా చార్జ్ తీసుకుంటే మంచిది. ఏమైంది స్వాతి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? ఇలా చెప్పొచ్చో లేదో తెలియదు సార్. ప్రాబ్లం ఆల్రెడీ స్టార్ట్ అయింది. మొత్తం అందర్నీ మేడం కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు. మేడం ఏం చెప్పినా ఏం చేసినా కార్తీక్ సార్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. కార్తీక్ గురించి తెలిసాక వాడిని ఎంకరేజ్ చేయడం నా తప్పు. ఇక నుండి అన్నీ నేనే చూసుకుంటాను అన్నట్టు మాట్లాడారు. ఏం చూసుకుంటుంది? ఎక్స్పీరియన్స్ లేకుండా చేసే మిస్టేక్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని ఆల్రెడీ చెప్పాను. అయినా సరే నా మాట వినకుండా ఆ కార్తీక్ హెల్ప్ చేస్తాడని నన్ను కన్విన్స్ చేసింది. రీసెంట్ గా ఓకే అయిన యూనిఫామ్ టెండర్ విషయంలో కూడా తప్పు జరుగుతోంది సార్. ఏంటది?
ఎంత చెప్పినా మారవా? ఏవండి, మీతో గొడవ పెట్టుకోవడం నా ఉద్దేశం కాదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే దాని వెనక ఎంత ఆలోచన ఉంటుందో మీకు తెలుసు. అదే మీ కెరీర్ గురించి అయితే ఇంకెంత జాగ్రత్తగా ఉంటానో ఎందుకు ఆలోచించడం లేదు? ఆలోచించేదానివైతే ఇలా ఎందుకు చేస్తావు? అంటే పల్లవి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్గా, నిన్ను లిరిసిస్ట్గా మ్యూజిక్ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఈ గొడవల వల్ల ఆ ఆల్బమ్ ఎఫెక్ట్ అయితే? అవ్వదండి. పర్సనల్ లైఫ్లో కోపాన్ని ప్రొఫెషనల్ లైఫ్లో చూపించను. ఈ ఆల్బమ్ మీ కెరీర్, దానికి ఏ ఆటంకం లేకుండా చూసుకునే బాధ్యత నాది. పల్లవి కోసం కాకపోయినా మీకోసమైనా మనసు పెట్టి పాటలు రాస్తాను. కానీ నువ్విలా కోపంగా ఉంటే ఫర్దర్గా తను నీతో డిస్కస్ చేయడానికి భయపడుతుంది. ఆఖరికి ఇంటికి రావడానికి కూడా ఆలోచిస్తుంది. ఆ ఆలోచన, భయం ప్రొఫెషన్లో అవసరం లేదండి. ఇంటికి వస్తే లిమిట్స్ తెలుసుకుని నాతో మీతో సరిగ్గా బిహేవ్ చేయమని నా మాటగా మీరు చెప్పండి. ఇంకో రిక్వెస్ట్, మన మధ్య ప్రేమ మాత్రమే ఉండాలనుకుంటే ఇంకెప్పుడు నాతో పల్లవి గురించి మాట్లాడొద్దండి. మాట్లాడను. ఇంత సీరియస్గా స్వీట్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు తెస్తాను? అయినా పెళ్ళం కోపం మొగుడికి శాపం అంటారు. కానీ నీ విషయంలో మాత్రం నీ కోపమే నీకు అలంకారం. ఏంటి టాపిక్ డైవర్ట్ చేస్తున్నారా? కాదు, నా పెళ్ళానికి ప్రేమతో బటర్ పూస్తున్నాను. నువ్వు కోపాన్ని కంటిన్యూ చెయ్యి. నేను నీ కళ్ళల్లో అందాన్ని ఇంత దగ్గర నుంచి చూస్తాను. నన్ను ఏడిపించాలన్నా నవ్వించాలన్నా అది మీకే సాధ్యం. ఏడిపించడం అన్నది అనుకోకుండా జరుగుతుంది. కానీ నవ్వించడానికి మాత్రం పకడ్బందీగా ప్లాన్ కావాలి. పరిస్థితులు సహకరించాలి. అబ్బో, చాలా పెద్ద తతంగం అది. అన్నీ మర్చిపోయి ఇంటికి ఎంత సంతోషంగా వచ్చాను. ఆ మహాతల్లి టాపిక్ తెచ్చి మూడ్ మొత్తం నాశనం చేశారు. మూడంటే ఇప్పుడు న్యూస్ పేపర్లు, కాఫీలు. అబ్బా, అది కాదండి. మూడంటే నా మనసు పాడు చేశారు అని. నారు పోసిన వాడికి నీరు పోయడం తెలుసు. నీ మనసుని ఎలా సరిచేయాలో నాకు బాగా తెలుసు. ఈ విషయాలు మాత్రం మీకు బాగా తెలుసు. అస్సలు కుదరదు. అర్జెంట్ వర్క్ ఉంది, తొందరగా పంపించండి. ఇంకెవరి కొంపలు కూల్చాలి? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? మా అన్నయ్యకి దగ్గరై మమ్మల్ని మర్చిపోయావా? ఓ, నీ గురించి ఫస్ట్ టైం నిన్ను మా అన్నయ్య సాంగ్ రికార్డింగ్ టైంలో మహతి స్టూడియోలో చూశాను. అప్పుడే నీ మీద, నీ బిహేవియర్ మీద డౌట్ వచ్చింది. మా వదిని జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పాను. కానీ మంచితనంతో లైట్ తీసుకుంది. ఇప్పుడు నీ వల్ల బాధపడుతుంది. నా వల్ల ఏంటి? నేనేం చేశాను? ఎగ్జాక్ట్ గా తెలియదు, కానీ ఏదో తప్పు చేశావని మా వదిన కన్నీళ్లు చూస్తేనే అర్థమవుతుంది. చూసింది మాత్రమే మాట్లాడతానన్నావు, ఇదేనా? మా వదిన లేనప్పుడు నువ్వు మా ఇంటికి వెళ్ళటం, మా అన్నయ్య నిన్ను బయటికి తీసుకువెళ్ళటం అంతా నాకు తెలుసు. నేను చూశాను. అందరూ సంతోషంగా ఉండాలనుకునే మా వదిన ఆ రోజు చిన్న పిల్లలా ఏడ్చిందంటే దానికి కారణం నువ్వే అని ఆ మాత్రం గెస్ చేయలేననుకున్నావా? సగం సినిమా చూసి రివ్యూలు రాసే వాళ్ళల్లా కాన్సెప్ట్ మొత్తం తెలియకుండా కథలు అల్లుకోకు. కథలు అల్లాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నీ వల్ల మా వదిన లైఫ్ డిస్టర్బ్ అయితే ఊరుకోను. ఎవరో లైఫ్ డిస్టర్బ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నీకు మీ వదిన మీద పిచ్చి ప్రేముంటే వెళ్ళి ఓదార్చు. అంతేకాని ఇలా నడి రోడ్డు మీదకొచ్చి నోటికొచ్చినట్టు వాగావంటే ఊరుకునేది లేదు. ఏం చేస్తావు? కొడతావా? చంపేస్తావా? నువ్వేం చేసినా ఊరుకోటానికి నేను మా వదినంత సాఫ్ట్ సైలెంట్ కాదు. నాకు ప్రాబ్లం వస్తే ఎందుకులే అని ఆలోచిస్తానేమో, కానీ మా వదిన ప్రాబ్లంలో ఉంటే మాత్రం సెకండ్ కూడా ఆలోచించను.
ఎలాంటి వాళ్ళైనా సరే వదిలిపెట్టను. అయిపోయాయా? ఇంకా ఏమైనా ఉన్నాయా? గొడవకొచ్చే ముందు, వార్నింగ్ ఇచ్చే ముందు విషయం పూర్తిగా తెలుసుకోవడం బేసిక్ కాన్సెప్ట్. మీ వదినని నేనేం చెయ్యలేదు. ఆ ఏడుపుకు కారణం నేను కాదు అని ఎంత చెప్తున్నా ఎవ్వరికీ అర్థం కావడం లేదు. చూడు పాపా, ఇలాంటి భారీ డైలాగులు నీ క్యారెక్టర్కి సెట్ కావు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. చూడు పాపి, మనుషుల్ని చూసి పలానా అని ఫిక్స్ అవ్వకు. ఇంకోసారి మా వదిన జోలికొస్తే నీ కాళ్ళు చేతులు విరిచేసి నా క్యారెక్టర్ ఏంటో ప్రూవ్ చేసుకుంటాను. చూడు, మా వదిన నీలా ఒంటరిది కాదు. తన వెనక ఒక కుటుంబం ఉంది. ఏ కష్టం వచ్చినా తను మాకు చెప్పకపోయినా మేం తెలుసుకుంటాం. కారణమైన వాళ్ళని శిక్షించకుండా వదిలిపెట్టాం. మైండ్ ఇట్. నన్ను డైరెక్ట్ గా ఢీ కొట్టలేక ఇంట్లో వాళ్ళందరికీ నా గురించి చెప్పి సింపతి కోసం ట్రై చేస్తున్నావా ఉషా? నువ్వు ఎంత మందిని పంపించినా నా కుట్రలు ఆగవు, నీ కష్టాలు తీరవు. మేఘనా, ఏంటి బాస్ సడన్ గా వచ్చారు? రండి కూర్చోండి. ఇది నా ఆఫీస్. నాకు నచ్చినప్పుడు వస్తాను, తోచినప్పుడు వెళ్తాను. మధ్యలో నీ మర్యాదలేంటి? నేను నార్మల్ గా పలకరిస్తే మీరెందుకు బాస్ ఇంత సీరియస్ అవుతున్నారు? ఏమైనా ప్రాబ్లమా? అవును, ప్రాబ్లమే. పేరుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగినట్టు ఇద్దరు కలిసి కంపెనీ నాశనం చేస్తున్నారు. వాట్? నాశనమా? దేని గురించి మాట్లాడుతున్నావు సంజయ్? స్కూల్ యూనిఫామ్ ప్రాజెక్ట్ విషయంలో క్వాలిటీ గురించి ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటి? అది నిజమా కాదా? లో క్వాలిటీ బట్టలు ఇవ్వడం వల్ల మన కంపెనీ రెప్యుటేషన్, పేరు, మార్కెట్ వాల్యూ పడిపోదా? పోదు, ప్రాఫిట్ పెరుగుతుంది. ఎస్ సంజయ్, నువ్వు విన్నది నిజమే. మన కంపెనీ నుండి వెళ్లే క్వాలిటీ లేని బట్టలు ఎక్కువ రోజులు రావు. అందులోనూ పిల్లలు వేసుకుంటే వెంటనే చిరిగిపోతాయి, మళ్ళీ వెంటనే కొంటారు. కాంట్రాక్ట్ మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ గా మనకు వర్క్ ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ లాభం వస్తుంది. చేసిన పనికి సిగ్గుపడాల్సింది పోయి నవ్వుకుంటారా?